నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు వీళ్ళు? పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. తులారాశి వాళ్ళకి ఈ నెల వచ్చే కాలం మంచి పాజిటివ్ టైం అండి. తులారాశి వాళ్ళు చాలామంది బండి కొన్నారు ఈసారి. ఓకే, నేను గమనించాను. మెనీ పీపుల్ చాలామంది బండి కొన్నారు, బైక్ కొన్నారు, కారు కొన్నారు, హెలికాప్టర్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి? 7వ ఇంట్లో శుక్రుడు, 9వ ఇంట్లో సూర్యుడు, 11వ ఇంట్లో కుజుడు, 7, 9, 11 కాంబినేషన్ ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో ఒక మంచి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెరీ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. సో కొత్త పరిచయాలు జరుగుతాయి అంటారు. కొత్త పరిచయాలు జరుగుతాయి. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? ఒక అమ్మాయి ఎంట్రీ ఇవ్వబోతుంది. అమ్మాయికి అయితే అబ్బాయి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో పాయింట్ ఏంటంటే, మన జీవితంలో ఒక మనిషి ఎంట్రీ అయినప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే, వాడుకున్నామా వదిలేసామా ఆ టైప్లో ఉంటారు. ఒక మగవాడికి మగవాడు ఒక వ్యాపారంలో కూడా ఒక వ్యాపారం చేసేవాడు ఏమనుకుంటాడు? వాడు వాడుకుందాము, లాగేసుకుందాము, తర్వాత పంపించేద్దాము, ఎవడైనా అదే అనుకుంటాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా మనతో ఎవడైనా తిరుగుతున్నాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరే వచ్చారు నా జీవితంలో, మీరు భోజనం చేస్తే బిల్లు నేను కట్టాలి. గుర్తుపెట్టుకోవాలని. మీరు నాతో ఒక 10 months ఉన్నా కూడా మీరు 10 months ఎక్కడ ఇబ్బంది పడకూడదు. వీడు తులారాశి వాడు ఏంటి? బ్యాలెన్స్ కదా. వీడు పరమ వ్యాపారవేత్త. నాకేంటి ఈ బ్యాచ్, వీడు తులారాశి వాడు. ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. అంతే, వాడు పేరులో పెట్టారు కదా తులారాశి. నాకేంటి సరి సమానం అన్నమాట. అంటే ఏంటి? ఒక అమ్మాయి వీడి జీవితంలో ఎంట్రీ అవుతే వీడికి ప్రేమ కావాలి, వీడికి ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బు కావాలి, ఆ అమ్మాయి బండి వాడుకోవాలి వీడు. అంటే ఆ అమ్మాయి దగ్గర మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ వీడికి కావాలి. అలా అని చెప్పేసి వీడు కూడా ఇస్తాడు. మీకు అర్థమైందా? అంటే నీకు అవసరం ఉన్నప్పుడు నేను నీకు బంగారం చేయనిస్తా, నువ్వు తాకట్టు పెట్టుకో. నాకు అవసరమైనప్పుడు నీకు బంగారం చేయని, నేను తాకట్టు పెట్టుకుంటా. నా కారులో తిరుగుదాం, సాటర్డే సండే నీ కారులో తిరుగుదాం. మీకు అర్థమైందా? అంటే ప్రతిదీ వ్యాపారమే వీడికి. అంటే ఏది లాక్కోవడం లేదు, ఏది ఇవ్వడం లేదు, బ్యాలెన్స్ చేస్తున్నాడు. నేర్చుకోవాలి వీళ్ళు కొద్దిగా. తులారాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళ దగ్గర, మీన రాశి వాళ్ళ దగ్గర జీవితం అంటే వ్యాపారం కాదు, తీసుకోవడం కూడా కాదు. జీవితం అంటే ఇవ్వడం, టు గివ్. నీకు ఎంత స్తోమత ఉంటే అంతలో ఇవ్వు. అంతేగాని నాకెంత, వాడికెంత, నేను ఇవ్వకపోతే నా పరువు ఎక్కడ పోతుందో. వీడికి అవసరం ఉన్నప్పుడు వీడు తీసుకుంటాడు, తర్వాత వీడు పరువు పోతుందని తెలిసినప్పుడు వీడు మళ్ళీ పెడతాడు. యు అండర్స్టూడ్? లైఫ్ ఈజ్ ఎ బిజినెస్ ఫర్ దెమ్. అలా వీళ్ళు చెడ్డోళ్ళు కాదు. ఎక్కడ ఏం లాక్కోవట్లేదు. ఎక్కడ లాక్కుంటున్నారా? అడుగుతున్నాను. ఎక్కడ లాక్కోవట్లేదు, ఎక్కడ ఇవ్వడం కూడా లేదు. దే ఆర్ జస్ట్ మెయింటైనింగ్ ఎ బ్యాలెన్స్ విత్ ద పీపుల్. అందరితో సరి సమానంగా ఉంటున్నారు. నేనెంతనో నువ్వు కూడా అంతే. ఇప్పుడు గురు రాశి వాళ్ళు నా పక్కనోడు గొప్పవాళ్ళు, నా పక్కనోడు బాగుండాలి అని కోరుకుంటాడు కదా. వీళ్ళు అలా కాదు. నేనెంతనో నువ్వు కూడా అంతే. యు ఆర్ ఈక్వల్ టు మీ. గురు రాశి వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళు ఎవరైనా కనబడి ఫస్ట్ కాలు మొక్కుతారు. నేను చిన్నోడిని, మీరు పెద్దవాళ్ళు. వీళ్ళు అట్లా కాదు. అవసరం ఉంటే నాడు కాలు మొక్కుతారు. ఫ్రాంక్గా చెప్తున్నాను. వీళ్ళు అందరూ అట్లా లేరు. చాలామంది మనస్తత్వం అలా ఉంటుంది. చూశాను నేను, ఎస్పెషల్లీ స్వాతి నక్షత్రంలో చాలా కమర్షియల్గా ఉంటారు. స్వాతి నక్షత్రంలో ఉన్నవాళ్ళు అంటే దానికి రీజన్ కూడా ఉంది. వాడికి ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ అనుకోండి,
నేను ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను? ఈ దేశం బాగుపడాలి కాబట్టి కదా. ఈ దేశం బాగుపడితే ఆటోమేటిక్ నేను కూడా బాగుంటాను కదా. రెండు ఎక్కడ బ్యాడ్ లేదు, ఇప్పుడు ఎక్కడ చెడు లేదు, రెండు రకాలుగా బాగుంది. బట్ దేశానికి ఎక్కువ ఇవ్వాలి, మనం తక్కువ ఉండాలి ఎప్పుడు. కానీ వీళ్ళు అలా కాదు, నేను ఉందాగా ఉంటాను, దేశాన్ని కూడా మెరుగుపరుస్తాను. సో ఆ రకమైన మనిషి అన్నమాట స్వాతి నక్షత్రం ఈ తులారాశి వాళ్ళు. సో దే ఆర్ గుడ్ గివర్స్ అండ్ గుడ్ టేకర్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, శుక్రుడు 7వ ఇంట్లో ఒక స్త్రీమూర్తి రాబోతుంది, రెడీగా ఉండండి. మీరు ఆమెతో ఎలా డీల్ చేస్తారో మీ జీవితం, మీ రిజల్ట్ మీకు అలానే వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ ఇచ్చారనుకోండి మీకే రేపు 10 రెట్లు ఎక్కువ వస్తుంది. మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి రేపు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది కదా. అది గుర్తుపెట్టుకోండి జీవితం. ఎప్పుడు మనం ఎక్కువ చెయ్యి పైన ఉండాలి, ఎప్పుడు కింద ఉండకూడదు కదా. తర్వాత సూర్యుడు బుధుడు 9వ ఇంట్లో ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. వీడు చిన్నోడు పెద్దోడు అని కాదు. ఈ నెల మీరు జూన్ నెలలో వాడెవడో రిక్షా వాడెవడో బస్ తోలుతున్నాడు, వాడికి నేను రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటన్నా, బస్ దిగేటప్పుడు కూడా థ్యాంక్ యూ అన్నా అని చెప్పాలి. వాడు బస్ డ్రైవర్, వాడికి నేను ఇచ్చేది ఏంటి అని అనుకోకూడదు. వీళ్ళు ఈ బ్యాచ్ వీళ్ళు ఎక్కువ ఉంటారు దీంట్లో. కాబట్టి అందరికీ ఈ నెల మీరు గనక పెద్దవాళ్ళని, మీకన్నా వయసులో పెద్దవాళ్ళని బాగా చూసుకుంటే మీకు మంచిది. ఫ్రెండ్స్ని బాగా చూసుకుంటే మీకు మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెల బ్రదర్స్, ఎవరైతే మీకు బ్రదర్స్ ఉంటారో, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు, వాళ్ళని బాగా చూసుకోవండి. కలిసి వస్తుంది, అదృష్టం అనేది పట్టుకుంటుంది. ఒకసారి అదృష్టం పట్టుకున్నదో వేరే స్థాయికి తీసుకెళ్తుంది, లేకపోతే అలానే ఉంటుంది జీవితం. సో మీకు ఈసారి ఒక స్త్రీమూర్తి ఎంట్రీ ఉంది, కొత్త కొత్త మిత్రుల ఎంట్రీ ఉంది, ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా టచ్ అవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పినట్టు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. కృతజ్ఞత లేకపోతే అయిపోయేది జీవితం, ఫినిష్, క్లోజ్. కృతజ్ఞత ఉండాలి మీకు ఈ నెల, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదృష్ట స్థానంలో పెద్దవాళ్ళు, ఎల్డర్ పీపుల్ ఉన్నారు, రెస్పెక్టెడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఉన్నారు, ఈ సొసైటీని నడిపే వాళ్ళు ఉన్నారు. ఈ సొసైటీని నడిపే వాళ్ళు ఎవరు? బస్ డ్రైవర్స్. ఒక్కరోజు బస్ డ్రైవర్ స్ట్రైక్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళగలుగుతారు ఆఫీస్కి? గుర్తుపెట్టుకోవాలి. సో మీ కర్రీ షాప్లో కర్రీ షాప్కి వెళ్తారు, కర్రీ కొనుక్కుంటారు, కర్రీ తినేస్తారు, బాగుంటుంది అబ్బా అనుకుంటారు, మంచిగా. ఎప్పుడైనా కర్రీ షాప్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పారు ఒకసారైనా? కొంతమంది చెప్తారు మీరు బాగా చేశారమ్మా అని, వీళ్ళు చెప్పరు, మహానుభావులు చెప్పారు. ఒకసారి కృతజ్ఞత ఉండాలి వీళ్ళకి. సో వీళ్ళకి చెప్తున్నా, ఈ తులారాశి వాళ్ళకి కృతజ్ఞతా భావంతో ఉండండి. జూన్ నెలలో మీరు కృతజ్ఞతా భావంతో ఉంటే మీకు బాగుంటుంది. లేకపోతే జీవితం అలానే కొనసాగుతూ ఉంటుంది, ఏం మార్పు ఉండదు. ఎదగాలి కదా జీవితంలో, ఎదుగుతేనే బాగుంటుంది. యాక్చువల్గా అదే దారిలో అదే పేస్లో వెళ్తుంటే ఏం బాగుంటుంది కదా, అదే 40 స్పీడ్లో వెళ్తే ఏం బాగుంటుంది? మీరే చెప్పండి. టాప్ గేర్లో వెళ్ళాలి ఎప్పుడోసారి. అది బాగా చెప్పారు. హైవే ఎక్కాలి, టాప్ గేర్లో వెళ్ళాలి, పెద్ద బండి ఉండాలి, ఆ కిక్కు వేరు. అదే స్పీడ్లో ఏం వెళ్తారండి కదా. సో తులారాశి వాళ్ళు కృతజ్ఞతా భావంతో ఉండండి ఈ నెల. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహ స్థితి? యాజ్ ఇట్ ఈస్, ఏం మార్పు లేదు. ఆర్థిక స్థితి కావచ్చు, వీళ్ళకు మార్పులన్నీ ఈసారి ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయి చూడండి, దీంట్లో చాలా పైన కింద ఉంది. సో అందుకని చెప్పాను నేను ఎలా డీల్ చేస్తారు అని. ఆర్థిక స్థితి ఎలా అడిగారు మీరు, మంచి పాయింట్ చెప్పాను. స్త్రీమూర్తి రావడం అనేది జరుగుతుంది. మీరు ఆర్థిక స్థితి చూసుకుంటారా, ప్రేమ చూసుకుంటారా, అనురాగం చూసుకుంటారా, మీ చేతిలో ఉంది. దాన్ని ఎలా డీల్ చేస్తారు అని నాకు తెలుసు. మీరు ఎలా డీల్ చేస్తారు బాగా తెలుసు నాకు. తులారాశి వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తారు, కొంచెం కృతజ్ఞత భావంతో ఉండండి అని చెప్తున్నాను. ఇక చివరగా శుభకార్యాలు ఏమైనా జరగడానికి ఏదన్నా ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది? చాలా మందికి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ జాతకంతో మ్యాచ్ అయితే 100% శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. బేసిక్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం చాలా మందిని చూసుకుంటాం, కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటారు, కానీ నాంది పునాది ఇప్పుడు పడుతుంది.
ఆ పునాది అనేది ఎందుకు పడుతుందంటే మీరు గ్రాటిట్యూడ్తో ఉంటే పునాది పడుతుంది, లేకపోతే కరెక్ట్ కార్తీక మాసానికి బ్రేకప్ అవుతుంది మళ్ళీ. ఓకే. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే. శుక్రుడు కాబట్టి మనము లక్ష్మీదేవి ఆరాధన చేయాలి శుక్రవారం రోజు, బాగుంటుంది. ఇది మంచి రెమెడీ. ఓవరాల్గా ఈ నెలలో ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటల్లో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.